వాసుదేవ్ శర్మ గారు. 2018-2024లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల యాగం చేశారు. అసలు ఈ రాజశ్యామల యాగం అంటే ఏంటి? రాజశ్యామల యాగాన్ని కూడా వారు చేయడం జరిగింది. ఆ రాజశ్యామల యాగం వలన రాజ్యాధికారం ప్రాప్తిస్తుందని, అదేవిధంగా వారు ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తారో అవన్నీ కూడా ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి అనేటువంటి చక్కనైనటువంటి సంకల్పంతో ఈ రాజశ్యామల యాగాన్ని కూడా చేయడం జరిగింది. ఆ శ్యామల అమ్మవారు, ఈ చండీ అమ్మవారు, ఈ రూపాలన్నీ కూడా పార్వతీ అమ్మవారి యొక్క రూపాలే. వారి యొక్క అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా మనం చేయవచ్చు అని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం చెప్తుంది. కాబట్టి ఈ యాగాలు, యజ్ఞములు ఇవన్నీ కూడా చాలా అంటే నిన్న మొన్న వచ్చినటువంటివి కావు. చాలా పురాతన నాటి నుంచి ఆనాడు రాజులు ఎంతో మంది పెద్ద పెద్ద మంచి నిర్వాహకులు కూడా ఈ యాగాలన్నీ కూడా చేయడం జరిగింది. ఈ మధ్యలో ఈ వార్తా ప్రసారాల వల్ల, కొన్ని కథనాల వల్ల ఈ యొక్క యాగాలు, వీటి విశేషాలు ఏమిటి అని ఈ ప్రజల్లో కొంత విషయం తెలుసుకోవాలనేటువంటి తపన ఉన్నమాట వాస్తవం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క యాగాల వలన మనకు జరిగేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. లోక కళ్యాణం మరియు యాగం చేసినటువంటి వారికి చక్కనైనటువంటి ఇష్టకామ్యార్థ సిద్ధి జరుగుతుంది అని మనకు చెప్పడం జరిగింది. దౌలతాబాద్ వాసుదేవ శర్మ, రాష్ట్ర అధ్యక్షులు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.